హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వీడియోలో అయితే నేను సంక్రాంతి పండగ కదండి, అందుకని చెప్పేసి కొబ్బరన్నం వండుదాం అనుకుంటున్నాను. కొబ్బరన్నం, చికెన్, ఇంకా పెరుగు చట్నీ మూడైతే చేస్తాను అనమాట. సో ఇంకా కొబ్బరన్నం కోసం ఒక్క కాయ తీసుకున్నానండి, కొబ్బరికాయ. సో నేనైతే ఒక లోట అంత రైసే చేస్తున్నాను, అందుకని చెప్పేసి ఒక్క కాయ తీసుకున్నాను అనమాట. ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు. సో నేనైతే ఒక లోట అంత రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. సో నాకు కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా, అవి అయితే తక్కువ వచ్చినాయి. సో కొబ్బరి మాత్రం బాగుంది. నీళ్ళు తక్కువ వస్తే కొబ్బరి ఆటోమేటిక్గా మంచిగానే మందంగా బాగా వచ్చింది కదా. సో కొబ్బరికాయ మాత్రం బాగుందండి. సో ఇదంతా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు తీసుకొని కొబ్బరి పాలు తీసేసుకోవడమే. సో నేను ఇంక ఇదైతే పగలగొడుతున్నాను. పగలగొట్టి చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకొని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. కొబ్బరి పాలు నాకు ఒక లోట సరిపోతాయి. నేను ఒక లోటనేమో వాటర్ పోద్దాం అనుకుంటున్నాను. సో కావాలంటే మొత్తం కూడా చక్కగా పాలు 2 కాయలు తీసుకొని పాలు తీసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఒక కాయ తీసుకున్నాను. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను. ఇట్లా ఒక మిక్సీ జార్లో తీసుకున్నాను అనమాట. కొద్దిగా వాటర్ పోసేసి మెత్తగా పేస్ట్ లాగా చేశాను. సో తర్వాత ఇదంతా మొత్తం అయితే వడగట్టుకోవాలి. ఈ కొబ్బరి పిప్పి ఉంటుంది కదా, ఇది మొత్తం తీసుకొని ఓన్లీ పాలు మాత్రమే తీసుకోవాలన్నమాట. సో ఇందులో కాస్త వాటర్ కూడా తీసుకొని కలుపుకోవాలి. సో వాటర్ తక్కువే వేసాను కాబట్టి ఒక గ్లాస్ అన్ని వాటర్ తీసుకొని వేస్తున్నాను అనమాట. వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఈ పిప్పి ఉండిద్ది కదా, కొబ్బరి పిప్పి, ఇది మొత్తం పిండేసుకొని పక్కగా తీసేసుకోవాలి. సో నాకైతే పాలు ఇన్ని వచ్చినాయి, కొబ్బరి పాలు అయితే ఇన్ని వచ్చినాయి అనమాట. ఈ కొబ్బరి పిండేసుకొని తీసుకుంటున్నా కదా, ఇది మనం ఏమన్నా ఫ్రైలోకి కానీ కూరల్లోకి వాటిలో వాడుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్ కూడా. సో అది వేస్ట్గా ఏం పడైన అవసరం లేదండి. సో ఇంకా కొబ్బరి పాలు అయితే ఇన్ని వచ్చినాయి. నేను ఇంకా రైస్ తీసుకుంటున్నాను. రైస్ కూడా ఒక లోటా నిండుగా అయితే తీసుకున్నాను. సో ఇవైతే 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకుంటున్నాను. నానబెడుతున్నానండి. నానబెడితే అన్నం కొద్దిగా మంచిగా వస్తుంది కదా. సో ఇది కూడా మామూలు రైసే. సో అందుకని చెప్పేసి ముందుగానే ఒక 5 మినిట్స్ అట్లా నానబెడితే బాగుంటుంది కదా, టేస్ట్ కూడా, అన్నం కూడా కొంచెం మంచిగా ఎక్కువ కలిసి వచ్చిద్ది అనమాట. సో ఇంకా ప్యాన్ పెట్టేసేసి ఆయిల్ కొద్దిగా అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మసాలాలు, చెక్క, లవంగాయలు, దాల్చిన చెక్క, జీలకర్ర ఇవి మొత్తం ఉంటాయి కదా, వేస్తున్నానండి. అవి బిర్యానీ ఆకులు 2 కట్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట. ఇది కొద్దిగా పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేశాను. సో కావాలంటే ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఉల్లిపాయలు మొత్తం కొద్దిగా పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకుంటే చాలు. బాగా ఎర్రగా కాదు, మీడియంగా అయితే నేను ఫ్రై చేస్తున్నాను అనమాట. సో ఇట్లయితే ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ చీలికలు కూడా ఒక 2 ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అవి కూడా లైట్గా అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. టమాటాలు కూడా ఎక్కువ కాదు, ఒక 4-5 ముక్కలు అయితే వేసానండి. సో ఇవి కూడా లైట్గా ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది. కొత్తిమీర, పుదీనా ఇవి కూడా కొద్దిగా వేస్తున్నాను. ఇది మొత్తం వేసి ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది. కొద్దిగా నూనె తేలిన దాకా అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇట్లయితే ఫ్రై చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూనున్నర అంత అయితే వేసాను అనమాట. వేసుకొని ఇది కూడా కొద్దిగా పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నేను తీసుకున్న రైస్ ఒక లోటనే కాబట్టి అన్నీ తక్కువ క్వాంటిటీలో వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా పసుపు వేసి ఇంకోసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది. నూనె తేలిన దాకా ఫ్రై చేసుకుంటే తర్వాత ఇంక కొబ్బరి పాలు పోసేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇవన్నీ అయితే మంచి చక్కగా ఫ్రై అయిపోయినాయి. సో ఇంక ఇందులోకి ఆ కొబ్బరి పాలు అనేవి ఇందులో కలిపేస్తున్నాను. నేను ఒక లోటా నిండుగా కొబ్బరి పాలు పోస్తున్నాను. ఇట్లా ఒక అర లోటానేమో వాటర్ అయితే వేస్తున్నాను అనమాట. సో లోటా బియ్యం కాబట్టి ఒక లోటానేమో పాలు, అర లోటానేమో వాటర్ పోసేసాను. మొత్తం పోసి ఒకసారి అయితే బాగా కలుపుకొని సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసేసి తెరిలిన దాకైతే ఉంచుతున్నానండి. సో తెరిలిన దాకా ఉంచకుండా పాలు పోసిన వెంటనే మనం రైస్ కూడా వేసేసుకోవచ్చు, లేదా ముందర రైస్ వేసేసి తర్వాత పాలైనా పోసుకోవచ్చు. సో ఏదైనా ప్రాసెస్
వేరే అయినా సరే టేస్ట్ మాత్రం బాగుంటుంది, ఇట్లానే ఉంటుంది ఏ ప్రాసెస్లో చేసినా కానీ. సో నేనైతే కొద్దిగా తెల్లిన దాకా ఉంచేసేసి ఆ తర్వాత నేను రైస్ ఉన్నాయి కదా నానబెట్టుకున్నాయి, అవి అయితే అందులో వేసేస్తున్నాను అనమాట. సో వెంటనే ఉడికిపోయింది, చాలా టేస్ట్గాను చాలా బాగుందన్నమాట కొబ్బరి అన్నం అయితే. సో రైస్ అంతా మొత్తం ఒకసారి వేసేసి బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇట్లా తెల్లిన దాకా ఉండకుండా ముందలే రైస్ కూడా వేసుకోవచ్చు. రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఒక 5-6 నిమిషాలకి బాగా ఉడికిపోతుంది. సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవచ్చు అనమాట. సో చూడండి, నేను రైస్ కలిపిన తర్వాత మూత పెట్టి ఉడికిస్తున్నాను. ఒక 5-6 నిమిషాలకైతే ఇట్లా ఉడుకుతుంది. మళ్ళీ ఒకసారి గంటతో ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఇంకప్పుడు ఒక 5-6 నిమిషాలు వండుకుంటే అన్నం అయితే దగ్గర పడిపోయి బాగా వచ్చింది అనమాట. సో ఒకసారి ఇట్లా కలుపుకుంటున్నాను చూడండి. కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవటమేక వేడివేడిగా కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది చూడండి. ఒక నిమిషం ఇంకా అట్లా ఉంచుతాను, ఉంచేసి దింపేసుకోవటమేనండి. చూడండి చక్కగాను బాగా వచ్చింది. రైస్ అంతా పొడి పొడిగాను చాలా బాగా వచ్చింది అనమాట. సో ఇంకా చూడండి, వేడివేడిగా కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. అందులోకి నేను చికెన్ కూర అయితే చేశాను అనమాట. చికెన్ కూర ఇంకా పెరుగు చట్నీ చేశాను. అన్నం చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిలాడుతాను, చాలా బాగుందనమాట. అంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి. సో కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా, ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. వేడివేడిగా ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంది, టేస్ట్ కూడా అదిరిపోయిందండి. ఈ పండగకి అందరూ ఆల్మోస్ట్ బిర్యానీ అట్లా వండుతారు. ఆల్రెడీ బిర్యానీ వండేసాము మేము, ఇక అందుకని చెప్పేసి నేను ఈసారి కొబ్బరి అన్నం అయితే వండాను అనమాట సంక్రాంతికి. సో టేస్ట్ కూడా చాలా బాగుంది, అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. చికెన్ కూర ఇందులోకి గ్రేవీ చేశాను అనమాట, బాగుంది. సో పెరుగు చట్నీ కూడా చేశాను, సింపుల్గా చేసేసానండి, చాలా బాగుంది. పెరుగు చట్నీ కూడా చేశాను, కొద్దిగా వాటర్ ఎక్కువైనట్టున్నాయి ఇందులో. సో ఇందులో కూడా అన్నీ వేసేసి చేశాను అనమాట. ఇది కూడా టేస్ట్ బాగుంది. సింపుల్గాను ఈ సంక్రాంతికి అయితే ఇట్లా రెడీ చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి. బాయ్.